హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే ఈరోజు ఒక మంచి డిష్తో అయితే మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే కొత్తిమీర చుక్కకూర చికెన్ అండి. వినడానికి చాలా వెరైటీగా ఉంది కదండి, కానీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. మనం మామూలుగా గోంగూర చికెన్ చూసి ఉంటాము కదా, కానీ చుక్కకూరతో చికెన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. దీనికైతే మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ముందుగా అయితే మనం కడాయిలో ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని మనం మామూలుగా ఫస్ట్ ఏం వేస్తామో పోపు గింజలు కానీ కరివేపాకు కానీ ఆనియన్ కానీ వేస్తాము. కాకపోతే నేనైతే ఇక్కడ ఫస్ట్ కొత్తిమీర అయితే వేస్తున్నానండి. మీరు ఒకసారి ట్రై చేయండి. వేడి వేడి నూనెలో అయితే మనము కొత్తిమీర వేస్తే ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి. మీకు ఇంకా అవైలబుల్లో ఉంటే చిన్న మెంతికూర ఉంటుంది కదండి, చిన్న ఆకు మెంతికూర, అది వేస్తే కూడా ఫ్లేవర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరైతే ఒకసారి ట్రై చేయండి. సో ఇలా మనము కొత్తిమీర అయితే మంచిగా వేయించేసేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. ఆనియన్స్ కూడా వేయించుకొని ఆనియన్స్ కూడా కొంచెము మనము మూత పెట్టేసి కాసేపు మగ్గనిస్తే ఆనియన్ అయితే వేగిపోతుందండి. మనం ఈలోపు అయితే చుక్కకూర అయితే నీట్గా కడిగేసి ఆకులుగా కడిగేసుకొని కట్ చేసి అయితే పెట్టుకుందామండి. ఆ పచ్చిమిర్చి కూడా ఇందులోనే వేసేసి ఇదిగోండి చుక్కకూర అయితే నీట్గా కడిగేసుకున్నానండి. నేను 2-3 సార్లు కడిగేసేసి చిన్నగా కట్ చేసేసుకున్నాను. సో ఇలా నేను ఏం చేశానంటే ఇక్కడ అందులోనే చికెన్ ఉడికించకుండా పక్కనైతే కొంచెం సాల్ట్ అయితే వేసి నేనైతే చికెన్ అయితే ఉడికించుకున్నాను. ఆ ఉడికించుకున్న చికెన్ని ఇందులో వేసేయాలి. ఆ తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసి అయితే వేయించుకోవాలి. అల్లం పేస్ట్ వేగిన తర్వాత ఏం చేయాలంటే చుక్కకూర అయితే మనం ఇప్పుడు ఇందులో వేసేద్దామండి. చుక్కకూర ఆల్రెడీ చికెన్ మనం ఉడికించుకున్నాం కాబట్టి సో మనకు చుక్కకూర ఉడకడానికి అయితే ఎక్కువ టైం పట్టదు కదా, సో తొందరగానే ఉడికిపోతుందండి. ఇలా చుక్కకూర వేసేసుకొని మనం కొంచెం సేపు ఒక 2 మినిట్స్ ప్లేట్ మూసేస్తే అయితే చుక్కకూర అయితే ఉడికిపోతుందండి. ఆ తర్వాత ఉడికిన తర్వాత మనం ఏం చేయాలంటే పసుపు, ఉప్పు, కారం, ఉప్పు అయితే ఆల్రెడీ మనం చికెన్లో వేసేసుకున్నాం కాబట్టి లైట్గా వేసుకోవాలి. సో గరం మసాలా ఇవన్నీ వేసేయాలండి. ఇవన్నీ వేసేసి మూత మూసేసి చూసారా ఆయిల్ అయితే తేలుతుంది కదా, ఎండ్ ఆఫ్ ద మూమెంట్ వచ్చేసినట్టు. ఇప్పుడు మనం ధనియా మసాలా అయితే ఎండ్ ఆఫ్ ద మూమెంట్ ధనియా మసాలా అయితే వేసేద్దాము. వేసేసి ఇంకొక 2 మినిట్స్ క్యాప్ క్లోజ్ చేద్దామండి. మనకి ఇక్కడ వాటర్ అయితే అవసరం పడదండి. వాటర్ కానీ టమాటా కానీ అవసరం పడదు, ఎందుకంటే చుక్కకూరలో ఆల్రెడీ వాటర్ కన్సిస్టెంట్ ఉంటుంది కాబట్టి మనకైతే వాటర్ అవసరం అయితే ఉండదు. సో చికెన్ అయితే నీట్గా ఉడికిపోయింది. సో మనం ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద మూమెంట్ ఏం చేయాలంటే కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకుందాము. కొత్తిమీర మనం ఆల్రెడీ వేసుకున్నాం కదా, అవసరం లేదంటే కావాలనుకుంటే స్కిప్ చేయొచ్చు. కాకపోతే కొత్తిమీర ఎక్కువ ఉండాలి కాబట్టి నేను ఎండ్ ఆఫ్ ద మూమెంట్ వేసాను. చూసారా ఆల్రెడీ మనం చికెన్ ఉడికించుకున్నాం కాబట్టి ముక్క అయితే చాలా స్మూతీగా ఉంటుందండి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.